బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొలంబియాని కుదిపేసింది మహావిలయం. భూకంపం దెబ్బకి దాదాపుగా 3,500 మంది గల్లంతైపోయారు. దాదాపుగా వాళ్ళంతా చనిపోయినట్టుగానే ధృవీకరించాలి. సుమారుగా 250 మంది మృతదేహాలను లభించినటువంటిగా అంటే దొరికింది అని గవర్నమెంట్ అఫీషియల్ అనౌన్స్ చేశాయి. ఇంకా చాలా మృతదేహాలు కనిపించడం లేదు. సుమారుగా 3,000 మంది మృతదేహాలు ఎక్కడా వెతికినా కూడా కనిపించడం లేదు అన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. శిథిలాల కింద కొన్ని వందలాది మంది చిక్కుకొనిపోయారు. ఇంకా కొన్ని వేలాది బిల్డింగ్లు కుప్పకూలిపోతే ఆ శిథిలాల కింద ఇంకా చాలామంది చిక్కుకుపోయారు. అంతకంతకు మృతుల సంఖ్య పెరుగుతోంది. పూర్తిగా అక్కడ లెక్కించినటువంటి అధికారుల అంచనా ప్రకారంగా 1,600 బిల్డింగ్లు కుప్పకూలిపోయారు. భూకంపం తీవ్రతతో భారీగా ఆస్తి మరియు ప్రాణ నష్టం వాటిల్లింది. దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాలు మూతపడిపోయాయి. నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించింది కొలంబియా ప్రభుత్వం. ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ని స్పీడప్ చేసేందుకు కొలంబియా ఆర్మీ కూడా రంగంలో దిగింది. కొలంబియాకు సాయం చేసేందుకు ప్రపంచ దేశాలు ముందుకు వస్తూ ఉన్నాయి. సో నిన్న 7.4 తీవ్రతతోని భూకంపం నమోదైంది. సో 107 కిలోమీటర్ దగ్గర ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. సుమారుగా ఈ పరిణామం ఈ తీవ్రత ఒక 300 కిలోమీటర్లు దాటి అక్కడ వరకు ఈ షాక్స్ కొంత ఇబ్బంది పడ్డారు. సో అక్కడ కొలంబియాకు సంబంధించినటువంటి రాజధాని బోగోటాలో కూడా ఈ ప్రభావం కనిపించింది. మిగిలిన ప్రావిన్సెస్లో కూడా ఇటువంటి మాదిరిగానే బిల్డింగ్లు వణికిపోవడాలు, క్రాక్స్ అవ్వడం కల్పించాయి. ఎగ్జాక్ట్గా ఇది జరిగింది. ఎపిక్ సెంటర్ ఎక్కడ గుర్తించారంటే శాన్ జోస్ డెల్ పల్మార్ చోకో ఈ ప్రాంతంలో, శాన్ జోస్ డెల్ పల్మార్ ఈ ప్రాంతంలో ఈ ఎపిక్ సెంటర్ని గుర్తించారంటే ఆ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అఫీషియల్గా దొరికినటువంటి మృతదేహాలు 250 మృతదేహాలు దొరికాయి. ఇంకా 3,000 మృతదేహాలు దొరకాల్సి ఉంది. వాళ్ళంతా గల్లంతైపోయారు. సో విజువల్స్ మనం చూడొచ్చు. ఎక్కడెక్కడ బిల్డింగ్లు కుప్పకూలిపోవడాలు, భయంకరమైన వాతావరణం కొనసాగుతుంది. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. సో రెస్క్యూ ఆపరేషన్లో వివిధ దేశాలకు సంబంధించినటువంటి ఆర్మీ సహాయక సిబ్బంది కూడా రంగంలో దిగుతున్నారు. ద బిగ్గెస్ట్ ప్రియారిటీ ఈజ్ నౌ సర్చ్ అండ్ రెస్క్యూ. ఆ 3,000 మందిని కనుగొనడం కోసమే సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. రెస్క్యూ వర్కర్స్ అండ్ వాలంటీర్స్ ఆర్ కంటిన్యూయింగ్ టు సర్చ్ కొలాప్స్డ్ బిల్డింగ్స్. సర్వైవర్స్ హ్యావ్ స్టిల్ బీన్ పుల్డ్ ఫ్రమ్ రబెల్, గివింగ్ రెస్క్యూర్స్ హోప్ డిస్పైట్ ద రైజింగ్ టోల్ డెత్. అంటే ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ శిథిలాల కింద పడిపోయినటువంటి ప్రాణాపాయ పరిస్థితుల్లో నిన్న మీకు చెప్పాను గోల్డెన్ అవర్ అంటే ఒక్కసారి ఆ సంఘటన జరిగిన తర్వాత ఇన్ని గంటల్లోగా వాళ్ళని రక్షించగలిగితే వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ గోల్డెన్ హార్ని ఉపయోగించుకునేందుకు చాలా పెద్ద ఎత్తున రెస్క్యూ ఆపరేషన్స్ జరిగిన ఆ గోల్డెన్ అవర్ దాటిపోయింది. కాబట్టి అంటే వాళ్ళని సహాయం చేయాల్సిన సమయం దాటిపోయింది. కాబట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా అర్థమవుతోంది. ఇంకోవైపు ఈ రెస్క్యూ ఆపరేషన్స్లో చాలా పెద్ద ఎత్తున ఆర్మీ, స్థానిక ప్రజలు, పోలీసులు, ఇంకా ఎక్స్పర్ట్స్ టీమ్ ఇవన్నీ కూడా రంగంలో దిగుతున్నాయి. సో మీరు చూడవచ్చు ఇక్కడ 7.4 మ్యాగ్నిట్యూడ్తో వచ్చినటువంటి ఆ భూకంపానికి సంబంధించి. సో ఆ భూకంప తీవ్రత అక్కడ మీరు ఇందాక జూమ్ చేసిన దగ్గర పిక్చర్ మళ్ళీ రిపీట్ చేయండి. సో దాంట్లో ఇది రిపీట్ చేసిన దగ్గర చూడండి. కొండ ప్రాంతాల్లో లోయ లాంటి ప్రాంతం ఇదంతా కూడా టూరిస్ట్ స్పాట్, ఎక్కువగా అర్బన్ ఏరియాస్ ఉండేటువంటి స్పాట్ ఇది. సో చూడండి అక్కడ మీకు కనిపిస్తోంది 3D పిక్చరైజేషన్లో. సో అక్కడ ఈ కొండల మధ్యలో, ఈ గుట్టల మధ్యలో వచ్చింది, ఆ మౌంటైన్స్ మధ్యలో వచ్చింది ఈ భూకంపం. సో అయితే ఆఫ్టర్ షాక్స్ 110 ఆఫ్టర్ షాక్స్ అంటే ఒక్కసారి భూకంపం వచ్చిన తర్వాత ఆ మట్టి పొరల్లో నుంచి కుదుపులు లోనైన తర్వాత ఆ కుదుపుల తర్వాత మళ్ళీ సెటరేట్ అవ్వడానికి సమయం తీసుకుంటుంది కదా. అంటే మళ్ళీ ఒక చిన్న షాక్స్ వస్తూనే ఉంటాయి, చిన్న భూకంపాలు వస్తూనే ఉంటాయి. అయితే ఈ 7.4 తీవ్రతతో వచ్చినటువంటి భూకంపం తర్వాత సుమారుగా 110 సార్లు భూమి కుదుపుకు లోనైంది. 110 సార్లు. సో ఈ 110 సార్లు కుదుపులు లేనప్పుడల్లా మరింతగా కొంత ఎక్కువగా ఎక్స్ట్రీమ్ అవ్వడము, తర్వాత చాలామంది మళ్ళీ బిల్డింగ్లు, క్రాక్లు ఇచ్చిన బిల్డింగ్లు కూడా కుప్పకూలిపోవడము, జనాలంతా రోడ్లపై పరుగులు తీసినా ఎటు వెళ్ళలేక ఆ శిథిలాల కింద పడిపోయి చనిపోవడము, ఇలాంటి పరిస్థితి ఎక్కువగా జరిగింది. సో అట్ ది సేమ్ టైం డ్యామేజ్డ్ రోడ్స్, కమ్యూనికేషన్ కట్స్, పవర్ అవుట్రేజెస్, డిఫికల్ట్ టెరైన్ అంటే కమ్యూనికేషన్ లేదు, కొంత ఇబ్బందికర వాతావరణం ఉంది, కమ్యూనికేషన్ కట్ అవ్వడం, రోడ్స్ డ్యామేజ్ అవ్వడం, పవర్ సప్లై లేకపోవడం, అండ్ ఆ శిథిలాల మధ్యలో ఎవరు ఎక్కడున్నారో అర్థం కాక భయపడిపోతూ చుట్టూ కొండ ప్రాంతాలే కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతున్నటువంటి భయం, ఇవన్నిటి మధ్యలో ఎటు వెళ్ళాలో తోచక అక్కడి జనం ఉక్కిరిబిక్కిరాడుతూ ఉన్నారు. సో ఇంకా చాలా ప్రాంతాల్లో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ బీన్ లెఫ్ట్ హోమ్లెస్. పెరియరియా and Cali are among the worst affected urban areas.
పెరీరియా అనేది అక్కడ మోస్ట్ ఎఫెక్టెడ్ అర్బన్ ఏరియాగా చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం కలీ కూడా. సో ఈ రెండు ఏరియాస్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్గా ఉన్నాయి. ఒకసారి బోగోటా అండ్ పెరీరియా, కలీ, కొలంబియా దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో భూకంపం తీవ్రత ఎలా ఉందో ఒకసారి విజువల్ చూద్దాం. రైట్, ఇది కొలంబియాలో సిచ్యువేషన్. చూస్తున్నారు కదా, బిల్డింగ్లు కుప్పకూలిపోతూ ఉంటే జనాలంతా పరుగులు పెడుతూ ఉన్నారు, చిత్రాల కింద పడిపోతూ ఉన్నారు. ఎటు చూసిన ఒక భయంకరమైన వాతావరణం. అక్కడి కాలమానం ప్రకారం ఎగ్జాక్ట్గా 24 గంటల క్రితం 7:34 సమయానికి ఈ భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత తర్వాత మళ్ళీ ఆఫ్టర్ షాక్స్, అంటే ఒకసారి భూమి కుదుపుకు లోనైన తర్వాత దాన్ని సెటిలైట్ చేసుకోవడం కోసం మళ్ళీ కొంత కొంతగా ఆ భూమి కదులుతూనే ఉంటుంది, వణుకుతూనే ఉంటుంది, కుదుపు లోనవుతూ ఉంటుంది. ఇలాంటివి సుమారుగా 110 సార్లు అక్కడ కుదుపు లోనైంది ఆ భూమి. సో దీంతో అనేక బిల్డింగ్లు, సుమారుగా అఫీషియల్ రికార్డ్స్ ప్రకారంగానే 1600 బిల్డింగ్లు కుప్పకూలిపోయాయి. 3500 మంది కనిపించకుండా పోతే దాంట్లో 250 మందిని మాత్రమే మృతదేహాలను వెలికి తీయగలిగారు. ఇంకా మిగిలినటువంటి వారి కోసం వెతుకుతూ ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. దీనికి అటు యూరోపియన్ నేషన్స్ నుంచి కూడా సహాయం అందుతోంది, అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా ఇక్కడ సహాయం అందిస్తోంది. వివిధ దేశాల నుంచి సహాయం అందుతోంది. రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. గోల్డెన్ హార్ అయిపోయింది కాబట్టి దాదాపుగా గల్లంతైనటువంటి మృతదేహాలన్నీ కూడా, గల్లంతైనటువంటి ఆ వ్యక్తులందరూ కూడా చనిపోయారు అనేదే ఒక మాటగా అక్కడ అధికారులు చెప్తున్నారు. సో డ్యామేజ్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఎటువంటి విధంగా ఉంటుందో చూడాలి. బట్ అథారిటీస్ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ టెంపరరీ షెల్టర్స్ ఫర్ డిస్ప్లేస్డ్ రెసిడెంట్స్ వైల్ ద నేషనల్ కాఫీ ఫెడరేషన్ ఈజ్ అసెసింగ్ డ్యామేజ్ టు రూరల్ అగ్రికల్చరల్ ఏరియాస్. సో ఎక్కడైతే ఇక్కడ ధ్వంసం జరిగిందో, బిల్డింగ్లన్నీ కుప్పకూలిపోయాయో, భయంకరమైన వాతావరణం నెలకొని నివాసాలు లేక, ఉండడానికి ఇల్లు లేక, తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్న వారందరి కోసం కూడా ఒక డిస్ప్లేస్మెంట్ షెల్టర్స్, అంటే అందరికీ ఒక ప్రత్యేకమైన సహాయక చర్యల్లో భాగంగా నివాసాలని, కుటీరాలని ఏర్పాటు చేశారు. సహాయక ప్రాంతాలకి తరలించారు అందరినీ కూడా. సో ఆల్మోస్ట్ యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ కంట్రీస్ అండ్ సెవరల్ లాటిన్ అమెరికా నేషన్స్ అండ్ ఆర్ టేకింగ్ పార్ట్ ఇన్ ద రెస్క్యూ అండ్ హ్యూమనిటేరియన్ ఆపరేషన్స్. సో వన్ ఆఫ్ ద మేజర్ ఆన్గోయింగ్ డేంజర్స్ ఈస్ ఆఫ్టర్ షాక్ యాక్టివిటీ. 110 ఆఫ్టర్ షాక్స్ హ్యావ్ బిన్ రికార్డెడ్ సో ఫార్. 110 ఆఫ్టర్ షాక్స్ రికార్డ్ అయ్యాయి ఇప్పటివరకు. సో ఇప్పటివరకు ఉన్నటువంటి మృతుల సంఖ్య ఇంకా మరింతగా పెరిగే అవకాశం ఉంది. సో తల్లి, పిల్ల, అన్న, అమ్మ, అక్క, చెల్లి ఇటువంటి బంధుత్వాలు ఏమీ లేవు. ఎవరు ఎక్కడ దొరికితే అక్కడ ఆశ్రయం పొందుతూ ఉన్నారు. ఒక రకంగా దేశం మొత్తం కూడా విచ్ఛిన్నం అయిపోయిందని చెప్పాలి. ద మోస్ట్ అర్బనైజ్డ్ ఏరియా ఇది కూడా. సో శాన్ జోస్ డెల్ పల్మార్ అనేది ద మోస్ట్ అర్బనైజ్డ్ ఏరియా. చుట్టూ టూరిస్ట్ ప్రాంతాలు లాంటివి కొండ చర్యలు ఉంటూ ఉంటాయి. ఆ కొండ చర్యలో వచ్చినటువంటి కుదుపు, ఆ భూకంప తీవ్రత ఇప్పుడు పబ్లిక్ పైన చాలా తీవ్రంగా పడింది. సుమారుగా అక్కడ యాజ్ ఆఫ్ నౌ అఫీషియల్ రికార్డ్స్ ప్రకారంగానే 2 లక్షల మందికి పైగా నిరాశ్రయులు అయిపోయారంట. 2 లక్షల మందికి పైగా నిరాశ్రయులు అయిపోయారంటే ఏ రకంగా ఉన్నది, ఎవరు ఎక్కడున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ కుటుంబాలు ఎక్కడున్నాయి, వాళ్ళ బంధువులు ఎక్కడున్నారు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడున్నారు, ఒక్కరికొకరి సంబంధం లేకుండా ఎక్కడి వాళ్ళక్కడే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే పదం వాడాలేమో, ఇక్కడ అగమ్య గోచరమైన పరిస్థితి నెలకొంది. సో విజువల్స్ మీరు చూడండి. మొదటి